My name is Devendra Reddy, lecturer in botany, Government Degree College, Kagaz Nagar. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ కిరణజన్య సంయోగక్రియ. సో మీకు ఆల్రెడీ చిన్న క్లాస్ నుంచి చదువుకునే ఉంటుంటారు. కిరణజన్య సంయోగక్రియ అంటే 4th 5th క్లాస్ నుంచి మీకు కిరణజన్య సంయోగక్రియ డెఫినేషన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత 9th 10th వచ్చే కొంచెం డీటెయిల్గా చదువుకుని ఉంటారు. తర్వాత డిగ్రీ లోపల ఇంకొంచెం డీటెయిల్స్గా మనము ఈ కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనే ప్రక్రియను మనము చూద్దాం. సాధారణంగా భూమిపైన ఉండేటువంటి అన్ని రకాల ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మి సహాయంతో కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియని జరుపుకుంటూ ఉంటాయి. మొదట ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మిలో ఉండేటువంటి వికిరణ శక్తిని గ్రహించుకొని దాన్ని రసాయన శక్తిగా మార్పు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మారిన రసాయన శక్తిని ఆకుపచ్చని మొక్కలు వినియోగించుకొని దాన్ని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి అణువుల సహాయంతో దాన్ని ఏదైనా కార్బోహైడ్రేట్స్గా మార్చడంతో ఉంటుంది. ఈ ప్రక్రియ అంటే ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్గా మారేటువంటి ప్రక్రియని మనము కిరణజన్య సంయోగక్రియగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఇటువంటి జీవరసాయన చర్యలో నీరు అనేది ప్రధాన పాత్ర వహిస్తూ క్రియాధారంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది ఆక్సీకరణ చెందడం ఫలితంగా అక్కడ కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో ఆక్సిజన్ కూడా విడుదల కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా విడుదలైనటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది ఆ తర్వాత మిగిలిన ఇతర జీవరాశులు అంటే మొక్కలపైన ఆధారపడుతూ జీవించేటువంటి ఇతర జీవరాశులు అనేటువంటి మిగిలిన వినియోగదారులన్నింటినీ కూడా ఆహార పదార్థాలు అందించడమే కాకుండా సమస్త జీవరాశులకు కావాల్సినటువంటి శ్వాసక్రియ కావాల్సినటువంటి ఆక్సిజన్ను కూడా కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ ద్వారా మొక్కలే అందజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఇటువంటి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఉత్పత్తి అయినటువంటి కార్బోహైడ్రేట్స్ అంటే జీవరాశికి కావాల్సిన శక్తి మొత్తం కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కిరణజన్య సంయోగక్రియ తయారైనటువంటి కార్బోహైడ్రేట్స్ నుంచి లభిస్తూ ఉంటుంది. అదే కాకుండా భూమిలో నిక్షిప్తమై ఉండేటువంటి బొగ్గు కావచ్చు, శిలాజ ఇంధనాలు కావచ్చు, పెట్రోలియం కావచ్చు, ఇటువంటి సహజ వాయువులు అంటే న్యాచురల్ గ్యాసెస్ ఇటువంటివన్నీ కూడా కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి వృక్షాల నుంచి ఇవి ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. దాదాపు ప్రతి సంవత్సరం భూమిపైన సుమారుగా 200 బిలియన్ టన్నుల కర్బనం అనేది మొక్కల ద్వారా కార్బోహైడ్రేట్ రూపంలో నేలపైన స్థాపితం చేయబడుతూ ఉంటుంది. దీనిలో సుమారు 2/3 వంతు పూర్తిగా కూడా భూమిపైన పెరిగేటువంటి మొక్కల ద్వారాను, మిగిలిన 1/3 వంతు పూర్తిగా నీటిలో పెరిగేటువంటి మొక్కల ద్వారా జరుగుతూ ఉంటుంది. మొత్తం టోటల్ భూమి చేరేటువంటి సూర్యకాంతి అనేది సుమారుగా 5.51 × 10⁻24 జౌల్స్ పర్ ఇయర్గా ఉంటూ ఉంటే దీనిలో కేవలం 5% సూర్యకాంతిని మాత్రమే పత్రహరితము మరియు ఇతర వర్ణద్రవ్యాలు గ్రహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కేవలం 5% మాత్రమే గ్రహించుకుంటూ ఉంటే గ్రహించుకున్నటువంటి వాటి లోపల 1% మళ్ళీ తిరిగి పత్రం యొక్క ఉష్ణోగ్రతను పెంచడం కోసం ఉపయోగపడుతూ ఉంటే ఆ మిగిలినటువంటిది మొత్తం కూడా అంటే మిగిలిన దాంట్లో కేవలం 1% మాత్రమే వినియోగించుకొని మిగిలిన దాన్ని మొత్తం కూడా ఆ పత్రం వేడెక్కించడం కోసం, ఉష్ణ రూపంలోకి మార్చడం కోసం, ఉష్ణోగ్రతను పెంచడం కోసం ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా టోటల్ భూమిని చేరేటువంటి వికిరణ శక్తిలో దాదాపుగా అతి తక్కువ శాతం మాత్రమే 0.1% శక్తిని మాత్రమే మొక్కలు వినియోగించుకొని పిండి పదార్థాలు తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు అనేది ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ నీటిని ఆకుపచ్చని మొక్కలు గ్రహించుకుంటే వాతావరణం నుండి కార్బన్ డైఆక్సైడ్ నేల నుండి వేరువేరు ద్వారా నీటిని గ్రహించుకొని సూర్యకాంతి నుంచి వికిరణ శక్తిని గ్రహించుకున్న వికిరణ శక్తిని రసాయన శక్తిగా మార్పు చెందించి ఆ విధంగా రసాయన శక్తిగా మారినటువంటి ఆ రసాయన శక్తిని వినియోగించుకొని వాటిని కార్బోహైడ్రేట్స్ లేదా షుగర్లుగా అంటే చక్కెరలుగా మారడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చక్కెరలుగా మార్చే క్రమం లోపల ప్రక్రియ మొత్తం కూడా ఆ మొక్కలోని ఆకుపచ్చని భాగంలోని పత్రహరిత భాగంలో అంతా కూడా జరగడం జరుగుతూ ఉంటుంది. సో ఒక గ్లూకోజ్ అణువు లేదా కార్బోహైడ్రేట్ తయారు కావాలి అంటే 6CO2 + 6H2O కొంత లైట్ ఎనర్జీ అవసరం అవుతూ ఉంటుంది. ఫలితంగా
C6H12O6 గ్లూకోజ్ అణువుతో పాటుగా 6 అణువుల ఆక్సిజన్ కూడా విడుదల కావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగపడేటువంటి అంటే కార్బోహైడ్రేట్స్ తయారీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే మూలకాలుగా ఉండటంతో ఉంటుంది. సో కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ దాంతోపాటుగా నీరు అనేది ప్రధాన పాత్ర వహిస్తున్నప్పున్నాము. ఇదే కిరణజన్య సంయోగక్రియలో వినియోగపడేటువంటి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని మరియు ఉత్పత్తి అయ్యేటువంటి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్లను బట్టి ప్రధానంగా దాని ఆధారంగా వాన్ నీల్ శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా కిరణజన్య సంయోగక్రియ సమీకరణాన్ని రూపొందించడం జరిగింది. దీని ప్రకారము యాక్చువల్గా కిరణజన్య సంయోగక్రియ సమీకరణం వచ్చేవరకు 6CO2 + 6H2 gives us to C6H12O6 + 6O2. అంటే 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులను వినియోగించుకొని 6 నీటి అణువుల సహాయంతో సూర్యరశ్మి సమక్షం లోపల ఇక్కడ ఒక గ్లూకోజ్ అణువును తయారు చేయడంతో పాటుగా ఆక్సిజన్ కూడా విడుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా 6 అణువుల H2O నీటి అణువులు కూడా విడుదల కావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కిరణజన్య సంయోగక్రియ సమీకరణంగా జరుగుతూ ఉంటుంది. The overview of photosynthesis means అంటే ఒక కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ మొత్తం ఒక పద్ధతిలో ఏ విధంగా జరుగుతుందో ఈ యొక్క సమీకరణ ద్వారా నిరూపించవచ్చు. అదేవిధంగా ఇక్కడ పత్రహరిత సమక్షం లోపల పత్రహరిత ప్రదేశం లోపల కాంతి సమక్షంలో 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులను మరియు 6 నీటి అణువులను వినియోగించుకొని ఒక గ్లూకోజ్ అణువు తయారు కావడమే కాకుండా 6 ఆక్సిజన్ అణువులు కూడా వాతావరణంలోకి విడుదల కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియను మనము కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఆకుపచ్చని మొక్కలన్నీ కూడా సూర్యరశ్మి సమక్షం లోపల కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ జరుపుతామని చెప్పడం జరిగింది. సాధారణంగా ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో ఆహార పదార్థాలు తయారు చేస్తాయని చెప్పుకున్నప్పుడు ఆకుపచ్చని మొక్కల్లోని ఏ భాగాల్లో ఈ కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ అనేది పూర్తవుతూ ఉంటుంది. సాధారణంగా అన్ని రకాల ఆకుపచ్చని మొక్కల్లో సాధారణంగా హరిత రేణువులనే ప్రధానంగా ఉండబోతూ ఉంటుంది. సో ఆకుపచ్చని మొక్కల్లోని హరిత రేణువుల భాగాల్లో కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ గమనించినప్పుడు సాధారణంగా ఒక పత్రం అంతర్నిర్మాణంలో గమనించినప్పుడు దానికి లోపలి వైపున అనేక సంఖ్య లోపల ఏం కనిపిస్తూ ఉంటాయి, స్తంభ మరియు స్పంజిక నావలి కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి స్తంభ స్పంజిక నావలి పూర్తిగా కూడా అనేక సంఖ్య లోపల వేటి కలిగి ఉంటుంది, ఇక్కడ హరిత రేణువులని కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఉండే ఇటువంటి హరిత రేణువులు కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ జరపడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా హరిత రేణువులు అనేవి కిరణజన్య సంయోగక్రియ జరిపేటువంటి కణాంగాలుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ కిరణజన్య సంయోగక్రియకు అవసరమైనటువంటి వర్ణద్రవ్యాలు ఎంజైమ్లు హరిత రేణువులలో ఉంటూ ఉంటాయి. సాధారణంగా ఇటువంటి హరిత రేణువుల యొక్క ఆకారము పరిమాణం అనేది వివిధ వర్గాలకు చెందిన మొక్కల లోపల వేరువేరుగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా కొన్ని రకాల సూక్ష్మ మొక్కలైనటువంటి క్లామిడోమోనాస్, క్లోరెల్లా వంటి శైవలాల లోపల ప్రతి కణంలో ఒకే ఒక హరిత రేణువు మాత్రమే ఉండబోతూ ఉంటుంది. కానీ ఇతర శైవలాల్లోనూ మిగిలిన అన్ని రకాల ఆకుపచ్చని మొక్కల కణాలు హరిత రేణువులు చిన్న పరిమాణంలో ఉండి ఎక్కువ సంఖ్యలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఆకుపచ్చని మొక్కల లోపల ఈ హరిత రేణువులు అనేవి సాధారణంగా కటకాకారం కానివ్వండి, చక్రావ ఆకారం కానివ్వండి, లేదా దీర్ఘవృత్తాకారం కానివ్వండి ఉండబోతూ ఉంటుంది. ఇవి సాధారణంగా సుమారుగా 4 నుండి 10 మైక్రాన్ల పొడవును, అదేవిధంగా 1 నుండి 6 మైక్రాన్ల మందంతో ఈ హరిత రేణువులు అనేవి ఉండబోతూ ఉంటుంది. సాధారణంగా ప్రతి హరిత రేణువును ఆవరించి రెండు పొరలతో కూడినటువంటి త్వచం వంటి నిర్మాణం ఉండబోతూ ఉంటుంది. ఈ విధంగా ఉండేటువంటి ఈ 2 పొరలతో కూడినటువంటి త్వచంను కలిపి మనం ఏదైనా పేర్కొంటాం కవచంగా పేర్కొనడం, ఎన్వలప్ లేదా కవచంగా పేర్కొనబోతూ ఉంటుంది. సాధారణ కవచంలోని ఒక్కొక్క పొర లేదా ఒక్కొక్క త్వచం అనేది 50 ఆంగ్స్ట్రామ్ మందంతో ఉండబోతూ ఉంటుంది.
అంటే వెలుపలి త్వచము 50 ఆంగ్స్ట్రామ్ మందంతో ఉంటే లోపలి త్వచం కూడా మళ్ళీ 50 ఆంగ్స్ట్రామ్ మందంతో ఉంటుంది. ఈ రెండు అంటే వెలుపలి త్వచానికి మరియు లోపల త్వచానికి మధ్య ఈ రెండు త్వచాల మధ్య కొంత ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ విధంగా ఉంటే ఇది సుమారుగా 200 ఆంగ్స్ట్రామ్ మందంతో ఇది ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా అంటే మొత్తం ఒక హరితరేణువును ఆవరించి ఉండేటువంటి ఆ త్వచం యొక్క మందంకి వచ్చేవరకు 300 ఆంగ్స్ట్రామ్స్గా ఉంటుంది. అంటే వెలుపలి ఆంగ్స్ట్రామ్ 50 ఆంగ్స్ట్రామ్, వెలుపలి త్వచం 50 ఆంగ్స్ట్రామ్స్, లోపలి త్వచం మరొక 50 ఆంగ్స్ట్రామ్స్, ఆ రెండు త్వచాల మధ్య ఉండేటువంటి ఖాళీ ప్రదేశము మరొక 200 ఆంగ్స్ట్రామ్స్. మొత్తము హరితరేణువును ఆవరించి ఉండేటువంటి త్వచము అనేది 300 ఆంగ్స్ట్రామ్ మందంతో ఉంటే ఈ రెండు త్వచాల మధ్య ఉండేటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశాన్ని త్వచాంతర ప్రదేశంగా పేర్కోవడం ఉంటుంది. ఈ విధంగా ఉండేటువంటి త్వచాంతర ప్రదేశము దొరికే సంయోగక్రియలో ఇది కూడా ఈ భాగం కూడా కొందరికి ఉపయోగపడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి హరితరేణువు యొక్క అంటే త్వచానికి లోపల వైపు ఉండేటువంటి లోపల నిర్మాణం లోపల ప్రధానంగా రెండు ప్రధాన భాగాలు మనకు కనిపించబోతూ ఉంటుంది. అవి ఒకటి స్ట్రోమా, మరొకటి గ్రానాగా ఉంటుంది. సాధారణ ప్రతి హరితరేణువు లోపల భాగం లోపల కొంత చలనశీలత కలిగి ఉండేటువంటి ద్రవ భాగం ఉంటుంది. ఆ విధంగా ఉండేటువంటి ద్రవ భాగాన్ని స్ట్రోమా లేదా అవార్నికగా పేర్కొంటూ ఉంటాము. సాధారణ ఈ విధంగా ఉండే దీని లోపల ఎక్కువగా ప్రోటీన్లు, 70S రైబోజోమ్స్, అదేవిధంగా వృత్తాకారంలో అమలు ఉండేటువంటి DNA అణువులు, దాంతోపాటుగా లిపిడ్ గోళాలు వంటి నిర్మాణాలు ఉంటుంది. వాటితో పాటుగా కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగపడేటువంటి అనేక రకాల ఎంజైమ్స్ కూడా దీని లోపల ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా వీటి మధ్య భాగం లోపల ఈ విధంగా జెల్ మాదిరిగా లేదా కొంత ద్రవ భాగం మాదిరిగా ఉండేటువంటి దీని నిర్మాణంలో మధ్య భాగంలో అక్కడక్కడ ఒక అంచు నుంచి మరొక అంచు వరకు వ్యాపించి ఉండే త్వచాలుగా ఉండేటువంటి పటలికల వంటి నిర్మాణాలు ఉంటుంది. ఈ విధంగా ఉండేటువంటి పటలికలన్నీ కూడా సమాంతరంగా అమరి ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ పటలికలు సమాంతరంగా అమరి ఉండే రెండు పొరలతో రూపొందినట్లుగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటే ఇటువంటి రెండు పొరల మధ్య కొంత ఖాళీ స్థలము ఉండి వాటి కొండల భాగాల దగ్గర మూతపడినట్లుగా జరుగుతూ ఉంటుంది. ఈ పటలిక లోపలి భాగం నీరు లవణాలతో నింపబడినట్లుగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి పటలిక లోపలి భాగాన్ని ల్యూమెన్ లేదా లాక్యులస్గా పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా అనేక నాణాల మాదిరిగా దొంతర్లుగా పేర్చబడినట్లుగా ఉండేటువంటి ఈ పటలికలతో కూడినటువంటి ఈ భాగాన్ని మనం ఏ విధంగా పేర్కొంటామంటే గ్రానాగా పేర్కొంటూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి ప్రతి పటలిక పొడవైన బల్లపరుపుగా ఉండే ఒక తిత్తి ఆకారంలో మనకు కనపడటం జరుగుతూ ఉంటుంది. దీనినే మనం విధంగా థైలకాయిడ్గా పేర్కొంటూ ఉంటుంది. సాధారణంగా ప్రతి థైలకాయిడ్ సుమారుగా 500 ఆంగ్స్ట్రామ్ వ్యాసంతో అదేవిధంగా 160 ఆంగ్స్ట్రామ్ మందంతో అమరి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి కింది డయాగ్రామ్ కనిపిస్తున్నా చూడండి. కింద డయాగ్రామ్ లోపల మనకి ఆకుపచ్చ వర్ణంలో కనిపించేటి నాణాల మాదిరి ఒకదానిపైన ఒకటి పేర్చినట్లుగా ఉండేటువంటి నిర్మాణాలు మనము థైలకాయిడ్ దొంతలుగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి థైలకాయిడ్లు ఒకదానిపైన ఒకటి అమరినట్లుగా ఉండేటువంటి దొంతల మాదిరిగా ఉండేటువంటి వీటిని ఈ పటలిక రాశిని మనము గ్రానాలుగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ప్రతి గ్రానం లోపల సుమారుగా 200 థైలకాయలు పేర్చబడినట్లుగా అమరు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒక గ్రానం లోపల కొన్ని థైలకాయలు వేరొక గ్రానంలో థైలకాయలతో కలపబడినట్లుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. వీటినే అవార్నిక పటలికలుగా పేర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి ప్రతి గ్రానం లోపల అంటే థైలకాయిడ్ దొంతలుగా పెంచబడడం వలన వాటి లాక్యులస్ల మధ్య ఒకదానితో ఒకటి తాకుతూ రెండు ప్రమాణ త్వచాలను కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటి యొక్క మందం అనేది సుమారుగా 100 నుండి 200 ఆంగ్స్ట్రామ్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి థైలకాయిడ్ యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని మనం పరిశీలించినప్పుడు కిరణజన్య సంయోగక్రియలో మొట్టమొదటి చర్య ఏదైతే ఉంటుందో ఆ కాంతి చర్య అనేది పూర్తిగా హరితరేణువులోని థైలకాయిడ్ త్వచాలలోనే జరుగుతూ ఉంటుంది. అందువల్లనే థైలకాయిడ్ త్వచము అనేది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ దాని యొక్క సూక్ష్మ నిర్మాణం పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా
ఇటువంటి ప్రతి తైలకాయ త్వచం లోపల 2 ఫాస్ఫోలిపిడ్లతో కూడినటువంటి పొరల మధ్య క్లోరోఫిల్ అణువులు ఒక పొర వలె అమరి అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి క్లోరోఫిల్ అణువులు డైరెక్ట్గా సూర్యకాంతిని గ్రహించుకొని ఆ సూర్యకాంతి నుంచి లభించేటువంటి వికిరణ శక్తిని రసాయన శక్తిగా మారటం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఈ తైలకాయ దంతాలలోనే జరుగుతూ ఉంటుంది. సాధారణంగా క్లోరోఫిల్, కెరోటినాయిడ్ వర్ణద్రవ్యాలు కేవలం తైలకాయ త్వచాలలో కాక అవర్ణిక పటలిక త్వచాల్లో కూడా ఇటువంటి వర్ణద్రవ్యాలన్నీ కూడా అమరి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండే ఇటువంటి ఈ తైలకాయ దంతం లోపల కెరోటినాయిడ్లు, క్లోరోఫిల్లు, ప్లాస్టోక్వినోన్లు మొదలగు కాంతి చర్యలకు ఉపడే అణువులన్నీ కూడా దీంట్లోనే అమరి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కాంతి దశ పూర్తిగా కూడా మొత్తము కెరోటిన్ సంయోగక్రియ 2 దశల్లో పూర్తి అవుతూ ఉంటే కాంతి దశ పూర్తిగా కూడా హరిత రేణువులోని గ్రాణ భాగంలో జరుగుతూ ఉంటే నిష్కాంతి దశ పూర్తిగా కూడా హరిత రేణువులోని అవర్ణిక భాగంలో నిష్కాంతి దశ అనేది పూర్తి కావడం జరుగుతూ ఉంటుంది. కాంతి దశ లోపల సూర్యకాంతిని గ్రహించుకొని రసాయన శక్తిని వికిరణ శక్తిని రసాయన శక్తిగా మార్పు చేయడం అనేది పూర్తి కూడా గ్రాణ భాగంలో జరుగుతూ ఉంటే మిగిలిన ఆ తర్వాత కాంతి దశలో ఉత్పత్తి అయినటువంటి శక్తి యౌగికాలైనటువంటి ఏటీపీ, ఎన్ఏడిపి, H2లో వినియోగించుకొని ఆ తర్వాత నిష్కాంతి దశ లోపల కార్బోహైడ్రేట్ సంశ్లేషణ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా క్రియ సంయోగక్రియ 2 దశల్లో పూర్తి అవుతుంటే కాంతి దశ ఏమో గ్రాణ భాగంలోను, నిష్కాంతి దశ ఏమో అవర్ణిక భాగంలో జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కాంతి దశలో వికిరణ శక్తిని రసాయన శక్తిగా మార్పుదా చేయడం కోసము ఆ తైలకాయ దంతాల పైన అమరి ఉండేటువంటి లేదా హ్యూమన్ భాగంలో అమరి ఉండేటువంటి ఏమవుతుంది కూడా వర్ణద్రవ్యాలు అనేవి అవసరం కావడం అవుతూ ఉంటుంది. సో ఇటువంటి వర్ణద్రవ్యాలు ఏం చేస్తూ ఉంటాయి? వికిరణ శక్తిని రసాయన శక్తిగా మార్పుదా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మొక్కల్లో ఎటువంటి వర్ణద్రవ్యాలు ఉంటాయి, అవి ఏ విధంగా ఉంటాయి అనేవి మనం చూద్దాం. సాధారణంగా మొక్కల లోపల వర్ణద్రవ్యాలు అనేవి ప్రధానంగా 3 రకాలుగా ఉండబోతూ ఉంటుంది. అవి క్లోరోఫిల్లు, కెరోటినాయిడ్లు, అదేవిధంగా ఫైకోబిలిన్లు అని ప్రధానంగా 3 రకాలుగా ఉండబోతూ ఉంటుంది. ఈ 3 రకాల వర్ణద్రవ్యాలు కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతిని సూర్యకాంతిలో లభించేటువంటి వికిరణ శక్తిని రసాయన శక్తిగా మార్పుదా చేయటం లోపల ఈ 3 రకాల వర్ణద్రవ్యాలు ప్రధాన పాత్ర వహించబోతూ ఉంటుంది. ఇటువంటి వర్ణద్రవ్యాల యొక్క పరిమాణాలను బట్టి మొక్కలపైన ఉండేటువంటి పత్రాల యొక్క వర్ణాల మార్పు కూడా ఆ వర్ణద్రవ్యాల పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము, లేతగా ఉండేటువంటి చిగురు ఆకులు పూర్తిగా ఎరుపు వర్ణంలోను, అదేవిధంగా కొంత పత్రము పక్వస్థకు వచ్చేవరకు ఆకుపచ్చ వర్ణంలోను, మళ్ళీ రాలిపోయే ముందట పసుపు వర్ణంలోకి మారడానికి కారణం ఏంటంటే వాటిలో మార్పు చెందేటువంటి వర్ణద్రవ్యాల శాతాన్ని బట్టి ఆ పత్రం యొక్క రంగుల మార్పు కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వివిధ వర్ణాలను కలిగి ఉండేటువంటి వర్ణద్రవ్యాలు కిరణజన్య సంయోగక్రియ లోపల ప్రధాన పాత్ర వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా మొక్కల లోపల వర్ణద్రవ్యాలు అనేవి ఎన్ని రకాల వర్ణద్రవ్యాలు ఏ విధంగా అమరి ఉంటాయనేది చూద్దాం. సాధారణంగా కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగపడే వర్ణద్రవ్యాలు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. అవి పత్రహరితము, తర్వాత కెరోటినాయిడ్స్, దాంతోపాటుగా ఫైకోబిలిన్స్ అని 3 రకాలుగా ఉండబోతూ ఉంటుంది. ఈ విధంగా ఉండేటువంటి పత్రహరితం వచ్చేవరకు పత్రహరితం మళ్ళీ తిరిగి వివిధ రకాలుగా సుమారుగా 9 రకాలుగా ఉండబోతూ ఉంటుంది. అది పత్రహరితము ఏ, పత్రహరితము బి, పత్రహరితము సి, పత్రహరితము డి, పత్రహరితము ఈ. దాంతోపాటుగా బ్యాక్టీరియా క్లోరోఫిల్ ఏ, బ్యాక్టీరియా క్లోరోఫిల్ బి, దాంతోపాటుగా క్లోరోబియం క్లోరోఫిల్ 650, క్లోరోబియం క్లోరోఫిల్ 660 అటువంటి మొత్తము సుమారుగా 9 రకాల పత్రహరితాలు అనేవి ఆ భూమిపైన ఉండేటువంటి మొక్కలలో కనిపించడం జరుగుతూ ఉంటుంది. వీటిని మనం క్లోరోఫిల్ ఏ, బి, సి, డి, ఈ గాను, దాంతోపాటుగా బ్యాక్టీరియా క్లోరోఫిల్ ఏ, బి మరియు క్లోరోబియం క్లోరోఫిల్ 650, 660గా పేర్కొంటూ ఉంటాము. ఈ విధంగా ఉండే ఎటువంటి వీటి లోపల క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బి అనేది సాధారణంగా భూమిపైన పెరిగేటువంటి అన్ని క్లోరోఫిల్ ఏ అనేది మొదట
మొదట క్లోరోఫిల్ ఏ అనేది భూమిపైన పెరిగేటువంటి అన్ని రకాల ఆకుపచ్చని మొక్కల్లో సాధారణంగా ఉంటుంది. శైవలాల నుండి ఉన్నత శ్రేణి మొక్కల వరకు అన్ని రకాల మొక్కల లోపల కూడా క్లోరోఫిల్ ఏ అనేది సాధారణంగా ఉంటుంది. అదేవిధంగా క్లోరోఫిల్ బికి వచ్చేవరకు క్లోరోఫిల్ బి అనేది మాత్రం కేవలం శైవలాల లోపల కేవలం క్లోరోఫైసిస్ తరగతి చెందిన శైవలాలలోను, దాంతోపాటుగా మిగిలిన ఉన్నత శ్రేణి మొక్కల లోపల అన్నింటి లోపల కూడా క్లోరోఫిల్ బి అనేది సాధారణంగా ఉంటుంది. దాంతోపాటుగా క్లోరోఫిల్ సికి వచ్చేవరకు క్లోరోఫిల్ సి అనేది గోధుమ వర్ణ శైవలాలలోను, దాంతోపాటుగా డయాటమ్ల లోపల కూడా లేదా బాసిల్లారియా పరిస్థితి శైవలాల లోపల కూడా క్లోరోఫిల్ సి అనేది ఉంటుంది. అదేవిధంగా క్లోరోఫిల్ డి అనేది ఎరుపు వర్ణ శైవలాలలోను, క్లోరోఫిల్ ఈ అనేది జాంతోఫైసిస్ శైవలాలలో మనకు కనిపించడంతో ఉంటుంది. అదేవిధంగా నిమ్న స్థాయి రకాలకు చెందినటువంటి జీవులైనటువంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలు కూడా స్వయం పోషకాలుగా ఉంటుంది. ఆ విధంగా స్వయం పోషక బ్యాక్టీరియా లోపల బ్యాక్టీరియా క్లోరోఫిల్ ఏ, బ్యాక్టీరియా క్లోరోఫిల్ బి, దాంతోపాటు క్లోరోబియం క్లోరోఫిల్ 650, క్లోరోబియం క్లోరోఫిల్ 660 అనేది కామన్గా ఉంటుంది. అదేవిధంగా వీటితో పాటుగా కెరోటినాయిడ్స్ కూడా ఉంటుంది. సాధారణంగా కెరోటినాయిడ్స్ మళ్ళీ తిరిగి రెండు రకాలుగా ఉంటాయి. వీటిని కెరోటిన్స్ గాను అదేవిధంగా జాంతోఫిల్స్గా విడగొట్టడం ఉంటుంది. సుమారుగా ఆకుపచ్చ మొక్క లోపల సుమారు 20 రకాల కెరోటిన్స్ ఉంటుంది. లైక్ అదే ఆల్ఫా కెరోటిన్, బీటా కెరోటిన్, గామా కెరోటిన్, ఈ విధంగా అనేక రకాలుగా ఉంటుంది. జాంతోఫిల్స్ కూడా సాధారణంగా ఇవన్నీ కూడా నారింజ వర్ణాన్ని కలిగి ఉంటుండే. జాంతోఫిల్కి వచ్చేసరికి జాంతోఫిల్స్ పూర్తిగా కూడా పసుపు వర్ణాన్ని కానీ లేదా గోధుమ వర్ణాన్ని కానీ కలిగి ఉంటుంది. ఈ విధంగా ఉండేటటువంటి జాంతోఫిల్స్ కూడా సుమారుగా 20 రకాల వరకు ఉంటుంది. వీటిలో ప్రధానంగా ల్యూకోజాంతిని కానివ్వండి, వయాలజాంతిని కానివ్వండి, ఫ్యూకోజాంతిని కానివ్వండి, అదేవిధంగా నెక్స్ట్ ల్యూటిన్ వంటివి ఎక్కువగా ప్రధానంగా ఉండేటువంటి జాంతోఫిల్ వర్ణ ద్రవ్యాలుగా ఉంటుంది. వీటితో పాటుగా 3వ రకానికి చెందినటువంటి ఫైకోబిలియన్ వర్ణద్రవ్యాలు కూడా మనకు సాధారణంగా రకాల మొక్కల్లో గమనించబడుతూ ఉంటుంది. ఇటువంటి వర్ణద్రవ్యాలు కూడా ఫైకోబిలియన్స్ కూడా తిరిగి 2 రకాలుగా ఉంటాయి. ఫైకోసైనిన్ గాను మరియు ఫైకో ఎరిథ్రిన్గా ఉంటుంది. ఫైకోసైనిన్ వర్ణద్రవ్యం అనేది నీలి వర్ణంలో ఉంటుంది. ఫైకో ఎరిథ్రిన్ అనేది ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఫైకోసైనిన్ అనేటువంటి వర్ణద్రవ్యం సైనోబ్యాక్టీరియా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటే ఫైకో ఎరిథ్రిన్ అనేది మనకి ఎక్కువగా ఎరుపు రంగు శైవలాలైనటువంటి రోడోఫైసిస్ తరగతి చెందిన శైవలాలు మనకి ఎక్కువగా ఈ కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మొక్కల లోపల వివిధ రకాల వర్ణద్రవ్యాలు అమరి ఉంటే వీటిలో సాధారణంగా అన్ని రకాల క్లోరోఫిల్ వర్ణద్రవ్యాల యొక్క నిర్మాణం దాదాపుగా ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కానీ చాలా చాలా సూక్ష్మ తేడాలతో కూడినటువంటివిగా ఉంటుంది. వీటి లోపల ప్రధానంగా క్లోరోఫిల్ ఏ యొక్క రసాయన నిర్మాణం వచ్చేవరకు C55H72O5N4Mgగా ఉంటుంది. ఇది రసాయనిక సంకేతం అనేది క్లోరోఫిల్ ఏ యొక్క రసాయనిక సంకేతం అనేది C55H72O5N4Mgగా ఉంటే అదే క్లోరోఫిల్ బికి వచ్చేవరకు C55H70O6N4Mgగా ఉండటం అనేది దీని యొక్క రసాయనిక సంకేతంగా ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా మనం క్లోరోఫిల్ ఏ యొక్క రసాయనిక నిర్మాణానికి వచ్చేవరకు సాధారణంగా క్లోరోఫిల్ యొక్క రసాయన నిర్మాణం లోపల ఒక పార్ఫైరిన్ అనేటువంటి నిర్మాణం చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మనం ఇటువంటి రసాయనిక నిర్మాణం పూర్తిగా కూడా చూడడానికి ఏ విధంగా ఉంటుంది ఒక టెన్నిస్ బ్యాట్ వంటి నిర్మాణాన్ని కలిగి ఉండబోతూ ఉంటుంది. వెడల్పుగా ఉండేటువంటి తల వంటి భాగం, తల క్రింది వైపున సన్నగా పొడవుగా సాగినట్లుగా ఉండేటువంటి తోక వంటి భాగంతో కూడినటువంటి ఒక టెన్నిస్ బ్యాట్ వంటి నిర్మాణాన్ని కలిగి ఉండబోతూ ఉంటుంది. వెడల్పుగా ఉండేటువంటి నిర్మాణం తల వంటి భాగం ఏదైతే ఉంటుందో ఆ తల వంటి భాగం పూర్తిగా కూడా 4 పార్ఫైరిన్ వలయాలతో కూడి ఉండబోతూ ఉంటుంది. అంటే 4 పైరోల్ వలయాలతో ఉండబోతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనము పార్ఫైరిన్ వలయంగా పేర్కొనబోతూ ఉంటుంది. ఈ పార్ఫైరిన్ వలయంకి అదనంగా మరొక 5వ వలయం ఉంటుంది. దాన్ని మనం పెంటనోన్ వలయంగా పేర్కొనబోతూ ఉంటుంది. ఈ విధంగా 4 పైరోల్ వలయాలు దాంతోపాటుగా ఒక పెంటనోన్ వలయంతో కూడినటువంటి తల వంటి భాగం ఉంటే దాంట్లో కింద సాగినట్లుగా ఉండేటువంటి తోక వంటి భాగం ఉండబోతూ ఉంటుంది. సాధారణంగా ఒక్కొక్క పైరోల్ వలయంలో
4 కర్బన పరమాణువులు, ఒక నత్రజని పరమాణువు వలయాకారంలో అమరి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వలయంలో 4 పైరోల్ వలయాలతో పాటు అంటే చెప్పుకున్నాం అంతకుముందు 5వది పెంటనోన్ వలయంగా ఉండబోతూ ఉంటుంది. ఈ 5 కర్బన పరమాణుతో కూడి ఇది మా పెంటనోన్ వలయం మాత్రం 5 కర్బన పరమాణుతో కూడినటువంటి ఏర్పడిన నిర్మాణంగా ఉండబోతూ ఉంటుంది. సాధారణంగా క్లోరోఫిల్ ఏ అనేది నీలి ఆకుపచ్చ వర్ణంలో ఉంటే క్లోరోఫిల్ బికి వచ్చేవరకు పసుపు పచ్చని రంగు లోపల ఉండబోతూ ఉంటుంది. ఇది క్లోరోఫిల్ యొక్క రసాయన నిర్మాణము అనేది ఈ విధంగా ఉండబోతూ ఉంటుంది. సో మనం చూసినట్లుగా సూర్యకాంతి సమక్షం లోపల హరితరేణులు అమరు ఉండేటువంటి వివిధ రకాల వర్ణరేఖలు సూర్యకాంతిని శోషించుకొని వికిరణ శక్తి రసాయన శక్తిగా మార్పు చేస్తాయి అనుకున్నాము. సో సూర్యకాంతి నుంచి వచ్చేటువంటి వికిరణ శక్తి లోపల అనేక రకాల కిరణాలు ఉండబోతూ ఉంటుంది. వాటి లోపల గామా రేస్ ఉంటాయి, ఎక్స్రేస్ ఉంటాయి, అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, దాంతోపాటుగా విజిబుల్ రేస్ ఉంటాయి, దాంతోపాటుగా ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి, దాంతోపాటుగా రేడియో వేవ్స్ కూడా ఉండబోతూ ఉంటుంది. ఈ విధంగా వివిధ రకాల రేస్ తోటి కూడినటువంటి దీని లోపల ఏ రేస్ కిరణజన్య సంయోగానికి ఉపయోగపడతాయి అంటే సాధారణంగా సూర్యకాంతి నుంచి వచ్చేటువంటి వికిరణ శక్తి లోపల సాధారణంగా సూర్యకాంతి నుంచి వచ్చేటువంటి కాంతి వికిరణాలను తరంగ దైర్ఘ్యాల రూపంలో కొలుస్తున్నప్పుడు ఆ తరంగ దైర్ఘ్యాల యొక్క ప్రమాణాలు అనేవి నానోమీటర్లుగా ఉండబోతూ ఉంటుంది. సుమారుగా 0.01 నానోమీటర్ నుండి 1 నానోమీటర్ వరకు మధ్యలో ఉండేటువంటి పూర్తిగా కూడా గామా రేస్గా ఉంటే 1 నానోమీటర్ నుండి 99 నానోమీటర్స్ వరకు మధ్య ఉండేటువంటి తరంగ దైర్ఘ్యాలు పూర్తిగా కూడా ఎక్స్రేస్గా పిలుస్తూ ఉంటాము. అదేవిధంగా 100 నానోమీటర్స్ నుండి 360 నానోమీటర్స్ తరంగ దైర్ఘ్యాల వరకు ఉండేటువంటి వికిరణాలను పూర్తిగా కూడా అల్ట్రావైలెట్ రేస్ అంటే అతినీల లోహిత కిరణాలుగా పిలుస్తూ ఉంటే 360 నానోమీటర్స్ నుండి 720 నానోమీటర్స్ వరకు ఈ మధ్యలో ఉండేటువంటి దానినే మనము విజిబుల్ రేస్ లేదా దృగ్గోచర కాంతిగా పేర్కోవడం అవుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి అంటే 700 నానోమీటర్స్ కంటే ఎక్కువ అంటే 760 నానోమీటర్స్ ఆ పైన ఉండేటువంటి సుమారుగా 1 mm నుండి 1 సెంటీమీటర్స్ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉండేటువంటి మొత్తం కూడా దృగ్గోచర కాంతిగా అంటే ఇన్ఫ్రారెడ్ రేస్గా ఉండబోతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువగా 1 మీటర్ నుండి 1 కిలోమీటర్ తరంగ దైర్ఘ్యాలు కలిగి ఉండేటువంటి మొత్తం కూడా రేడియో వేవ్స్గా ఉండబోతూ ఉంటుంది. వీటి లోపల ఈ విధంగా 0.01 నానోమీటర్ నుండి 1 కిలోమీటర్ తరంగ దైర్ఘ్యాలను కలిగి ఉండేటువంటి వికిరణ శక్తి లోపల కేవలం 360 నానోమీటర్స్ తరంగ దైర్ఘ్యం నుండి 720 నానోమీటర్స్ తరంగ దైర్ఘ్యం మధ్య గల కాంతి సమక్షంలో మాత్రమే ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియని జరుపుకుంటూ ఉంటాయి. ఈ విధంగా ఉంటే ఇటువంటి వేవ్ లెంత్ ఏదైతే ఉందో అంటే 360 నానోమీటర్స్ నుండి 720 నానోమీటర్స్ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉండేటువంటి వేవ్ లెంత్ ఏదైతే ఉంటుందో ఆ వేవ్ లెంత్ని మనము దృగ్గోచర కాంతి లేదా విజిబుల్ రేస్గా పేర్కొంటూ ఉంటాము. ఇటువంటి విజిబుల్ రేస్ లోపల సుమారుగా 7 వర్ణాలు సప్త వర్ణాలు అనేవి అమరటం జరుగుతూ ఉంటుంది. వాటిని మనం విబ్జిఆర్గా పిలవడం జరుగుతూ ఉంటుంది. అవి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చిన్న క్లాసులు చదువుకుంటూ వస్తున్నారు. వాటిలో ప్రధానంగా మనం గమనించినప్పుడు ఆ విబ్జిఆర్ లోపల ఏమేమి ఉంటాయి వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ అనేటువంటి ఈ సప్త వర్ణాలు ఆ విజిబుల్ రేస్ లోపల అమరి ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ తరంగ దైర్ఘ్యాల మధ్య మాత్రమే కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ అనేది ఆకుపచ్చని మొక్కలు జరుపుకోగలుగుతాయి. ఓకేనా? సో సాధారణంగా ఈ విధంగా ఉండేటువంటిలో గమనించినప్పుడు సూర్యుడి నుంచి విడుదలయ్యేటువంటి శక్తి మొత్తం కూడా విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రసరిస్తూ ఉంటే ఆ ప్రసరించినటువంటి విద్యుదయస్కాంత తరంగాలను అంటే మొట్టమొదటిసారిగా ఈ సూర్యకాంతి మొత్తం కూడా విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రసరిస్తుంది అని మొట్టమొదటిసారిగా జేమ్స్ క్లార్క్ అనే శాస్త్రజ్ఞ పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా ఇటువంటి సూర్యకాంతి ఒక రకమైనటువంటి విద్యుదయస్కాంత తరంగ వికిరణంగా ఉంటే ఈ కాంతి వికిరణము ఫోటాన్ల రూపంలో అంటే ఫోటాన్ అనేటి చాలా చిన్న రేణుల రూపంలో ప్రసరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఫోటాన్ లోపల ఉండేటువంటి
ఆ కాంతిలోని ప్రతి ఫోటాన్కు ఉండేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి మనం క్వాంటంగా పేర్కొంటూ ఉంటాము. సాధారణంగా ఏదైనా ఒక అణువును ఒక ఫోటాన్ తాకినప్పుడు అది ఆ అణువు ద్వారా ప్రసరించిన లేదా దాని నుంచి పరావర్తన చెందిన దానిలోని భౌతిక మరియు రసాయనిక మార్పులు ఏవి కూడా జరగటం అనేది జరగదు. కానీ అదే ఒక ఫోటాను ఒక క్లోరోఫిల్ అణువు గుండా ప్రసరింపబడినప్పుడు మాత్రము వెంటనే ఆ క్లోరోఫిల్ అణువు అనేది ఉద్రిక్తత చెందుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే అది ఉద్రిక్తత చెందుతుందో చెందగానే అది ఒక ఎలక్ట్రాన్ విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా విడుదలైనటువంటి ఎలక్ట్రాన్ వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా రవాణా చెందుతూ ఒక శక్తి యౌగికాన్ని చేరడం ఫలితంగా శక్తి యౌగికం మరింత శక్తివంతంగా తయారు కావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వికిరణ శక్తి రూపంలో ఉండేటువంటి ఫోటాన్ల రూపంలో ఉండేటువంటి వికిరణ శక్తి వివిధ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా ప్రసరించి ఏ విధంగా మారుతుంటుంది, రసాయన శక్తిగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది.